మాక్ పార్లమెంట్లో అపోజిషన్ లీడర్గా ఉన్న మోహన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు రాజకీయాలతో సంబంధం ఉందా లేదా మాక్ పార్లమెంట్లో పాల్గొనడంతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మీరు అపోజిషన్ లీడర్గా ఇక్కడ మాక్ పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా పార్టిసిపేట్ చేశారు. అంటే మీకు రాజకీయాలకు మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ పొలిటికల్ పార్టీలో కూడా లేను. నేను ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ నేను. ప్లస్ నాది జస్ట్ ఒక దళిత సంఘం మాది, ఒక అధ్యక్షుడిని. అయితే ఈరోజు ఈ బీజేవైఎం ద్వారా నిర్వహించినటువంటి మాక్ పార్లమెంట్ ఏదైతే ఉందో నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. సమాజంలో ఏ ఒక్క అంశంలోనైనా సరే, లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా సరే, నాయకత్వ లోపం అనేది ఆ యొక్క సమాజాన్ని కానీ, రాజకీయాన్ని కానీ, దేశ భవిష్యత్తుని కానీ ముందుకు నాయకత్వ లోపం ఉంటే ముందుకు తీసుకెళ్ళడం కుదరదు. కాబట్టి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువతకు చక్కటి రాజకీయ అవగాహన కానీ, లేదా ఒక నాయకత్వ లక్షణాలు కానీ పెంపొందించుకునే విధంగా ప్రాక్టికల్గా చట్టసభలు ఏ విధంగా ఉంటాయి, ఒక క్వశ్చన్ అవర్ ఏ విధంగా ఉంటుంది, ఎంత సమయం ఇస్తారు, ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి ప్రిసైజ్గా, ఇవన్నీ విషయాల పైన కూడా మంచి ఒక ప్రాక్టికల్ అనుభవం ఇప్పించే విధంగా ఈ యొక్క మాక్ పార్లమెంట్ అనేటటువంటి కార్యక్రమం ఏమవుతుందో అద్భుతమైనటువంటి కార్యక్రమం. మాకు కూడా అక్కడ కూర్చొని అధ్యక్ష అని చెప్పి అంటుంటే మాకు మేము నిజంగా ఎంపీలు అయిపోయామన్న ఫీలింగ్ వచ్చింది. చాలా చక్కని ప్రోగ్రామ్ ఇది. ఇది యువతకు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు పెంపొందే విధంగా ఉన్నటువంటి కార్యక్రమం. అంటే మీరు భవిష్యత్తులో రాజకీయ నాయకుడిగా కావాలనుకుంటున్నారు? అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు ఏమంటే, మా పాలిటిక్స్ ఇస్ ది మాస్టర్ కీ ఫర్ ఎవ్రీథింగ్. ఉంది, రావాలని అయితే ఉంది, కానీ ఎటు వెళ్ళాల్సి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీద వెళ్ళాల్సి వస్తుంది అన్నది ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఎందుకంటే రాజకీయంలో ఉంటేనే రాజ్యాధికారంలోకి మనం వెళ్ళగలుగుతాం. రాజ్యాధికారం వెళ్ళగలిగితేనే సబ్బండ వర్గాలకు ఈ యొక్క మా యొక్క గళాన్ని వినిపించగలుగుతాం చట్టసభల్లో. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాల్లో వస్తాను, కానీ ఏ ప్లాట్ఫామ్ అనేది ఇప్పటికైతే తెలియదు. అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా మీరు అందరినీ బాగా మేనేజ్ చేశారు. మీరు అంటే ముందు ప్రిపేర్ అయ్యారా, ఇట్లా మేనేజ్ చేయాలి, ఇట్లా ఉంటుందని? అంటే గతంలో మీరు పార్లమెంట్ సెషన్ చూసే ఉంటారు, మీరు ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా నేను తీసుకోవాలి, మీరు ఎవరినన్నా పొలిటీషియన్ కూడా రోల్ మోడల్గా తీసుకొని దీంట్లో పాల్గొన్నారా? అంటే దీంట్లో ఇంత ముందుకు మామూలుగా మనం లోక్సభలో అది చూస్తూ ఉంటాము, ఏ విధంగా ఉంటుంది, ఇచ్చిన సమయంలో కంటెంట్ ఏ విధంగా చెప్పగలగాలి, ఎక్కువ కంటెంట్ ఉంటుంది కానీ 2 నిమిషాలు చెప్పగలగాలి, ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. కాకపోతే నాకు నిన్ననే చెప్పడం జరిగింది, చక్కటి ప్రోగ్రామ్ కాబట్టి ఎట్లన్నా పార్టిసిపేట్ చేయాలన్న కుతూహలంతో నేను కూడా రావడం జరిగింది. కొంత రీసెర్చ్ చేసుకోవడం జరిగింది మన గూగుల్లో. దాంట్లో ఉన్నటువంటి విషయాలు చూసినాము. యూజువల్గా ఎమర్జెన్సీ అనేది ఒక డార్క్ ఎపిసోడ్ కాబట్టి ఎమర్జెన్సీ అనేటటువంటి పీరియడ్ని డిఫెండ్ చేయడం చాలా కష్టం. నాకేమో వీళ్ళు ఎమర్జెన్సీని డిఫెండ్ చేయాలి, మీరు ప్రతిపక్షం హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకునిగా ఇచ్చిండ్రు. సో నా శాయశక్తులను ప్రయత్నం చేసినాను, సక్సెస్ అయింది, బాగానే చేయగలిగినా అని అనుకుంటున్నాను. చక్కగా చేశారని చెప్పి ప్రశంసలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క అంశం పైన డార్క్ ఎపిసోడ్ అనేది ఎంత భయంకరంగా జరిగింది అనేది ఈరోజు ప్రజలందరూ, అంటే ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ తెలియడం జరిగింది. అది చాలా ముఖ్యం. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను యూజ్ చేసుకొని అప్పటి ప్రధానమంత్రి శ్రీ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఒక తప్పిదం ఏదైతే ఉందో దాన్ని ఎత్తిపుచ్చే ప్రయత్నంలో, దాన్ని సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో వీళ్ళు ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం వల్ల అది ప్లస్ నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలి, ఎలా స్టేజ్ ఫియర్ వదిలిపెట్టి మాట్లాడాలనే విషయాలను చాలా చక్కగా చెప్పడం జరిగింది. చాలా చక్కగా అర్థమైంది ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా. అంటే మీకు రోల్ మోడల్ ఎవరు పొలిటికల్ రోల్ మోడల్స్ అంటే అన్ని పార్టీల్లో అంటే మన మంచి స్పీకర్స్, వివిధ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలో కొంతమంది స్పీకర్స్ ఉన్నారు, మంచి స్పీకర్స్, పివి నరసింహారావు గారు, ఇట్లాంటి వాళ్ళు రోల్ మోడల్గా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు నాకు చాలా చాలా అద్భుతమైనటువంటి రోల్ మోడల్. వాళ్ళని చూసి నేను స్ఫూర్తి పొందిన, చక్కగా మాట్లాడాలనేటటువంటి ఒక ఆలోచన నాకు, అంటే ఒక స్ఫూర్తి వాళ్ళ నుంచి వచ్చేది. అంటే ఈ మాక్ పార్లమెంట్ ద్వారా మీరు కూడా భవిష్యత్తులో రాజకీయ నాయకులు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.